ముంబై సినీ నటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్న జత్వాని ఆమె తల్లితో సహా విజయవాడ కమిషనర్ వద్దకు చేరుకొని ఆమె లాయర్లతో సహా ఆమె వచ్చి దాదాపు 4 గంటల పాటు ఆమెను విచారించారు. విచారణలో ఆమె అనేక విషయాలను చెప్పుకొచ్చింది. సరే, ఆ విచారణకు సంబంధించి ఆమె ఏం చెప్పింది, ఆమె ముఖ్యంగా ఆమె అంశాలు ఏమిటి, ఆమె చెప్పుకొచ్చిన అంశాలు ఏమిటి చూసే ముందు ఆంధ్రప్రదేశ్లో జత్వానిపై జరిగింది అన్యాయం అంటూ అనేక మీడియా సంస్థలు కూడా ఓవైపు చెప్పుకుంటూ వస్తుంటే ఒక్క సాక్షి మాత్రం విషం చిమ్మే ప్రయత్నం చేస్తుంది. సాక్షిలో ముఖ్యంగా ఆ ఈశ్వర్ అనే రిపోర్టర్ ఎవరైతే ఉన్నాడో అతను చెప్పే మాటలు మన ఇంట్లో అక్క చెల్లెళ్లకు అలా జరిగితే మనం ఇదే విధంగా మాట్లాడుతామా అని చెప్పి అతను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఈనాడు నెలకొంటుంది. ఎందుకంటే మనం ఒక్కసారి 10 ప్రశ్నలు వేశాడు ఈశ్వర్ నిన్న. సాక్షిలో అతను 10 ప్రశ్నలు సంధించాడు. నేను ఈశ్వర్కు 5 ప్రశ్నలు సంధిస్తాను, ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా అని చెప్పి అడుగుతాను. నేను ఒకసారి ఆ ప్రశ్నలు ఏందో మనం చూద్దాం. స్ట్రైట్ క్వశ్చన్స్. జత్వానీని అసలు ఏపీకి ఎందుకు తీసుకొచ్చారు? జత్వానీని అసలు ఏపీకి ఎందుకు తీసుకొచ్చారు? తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? కేసు గ్రౌండ్స్ ఏంటి? అసలు ఒకవేళ కేసు మీద తీసుకొచ్చామన్నారు, ఆ కేసు యొక్క గ్రౌండ్స్ ఏంటి? అంత డెప్త్ కేసా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయ్యి తీసుకురావాల్సినంత పెద్ద కేసా అది? ఎంత పెద్ద దేశద్రోహం కేసు అది? ఎంత పెద్ద స్మగ్లింగ్ కేసు అది? ఒక ఐపీఎస్ ఆఫీసర్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి అక్కడికి వెళ్ళి తీసుకురావాల్సినంత అవసరం ఏముంది? అయితే నిన్న జత్వాని చెప్పిన కొన్ని విషయాల్లో ఆమె ముందుగా చెప్పింది ఏంటంటే, స్వయాన ఇంటెలిజెన్స్ డీజీ ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారో, ఆంజనేయులు తన ఇంటెలిజెన్స్ టీంను అక్కడికి పంపించి అరెస్టుకు ముందు అక్కడ రెక్కి నిర్వహించారంట. అంటే ఎంత పెద్ద ఆమె స్మగ్లర్ అయితే వీళ్ళు వెళ్ళి అక్కడికి రెక్కి నిర్వహించారు. చిన్న కేసు అది, అసలు ఫేక్ కేసు అది. కరెక్ట్ చెప్పాలంటే ఆ ఫేక్ కేసు ఏ విధంగా అన్నది నేను మీకు ఈ వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తాను. అయితే జత్వానీని అసలు ఏపీకి ఎందుకు తీసుకొచ్చారు? తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? కేసు అంటారా? సరే, జత్వానీపై పెట్టిన కేసు గ్రౌండ్స్ ఏంటి? ఆ గ్రౌండ్స్ ఏంటి? అసలు ఏ ప్రాతిపదికన? ఆ మీద చీటింగ్ అన్నారు, ఫోర్జరీ అన్నారు, బ్లాక్మెయిల్ అన్నారు. వీటికి ఆధారాలు ఏంటి? ఇన్వెస్టిగేట్ చేశారా? 2వ తేదీ మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, 3వ తేదీ వెళ్ళి ఆమెను తీసుకొచ్చేశారు. ఇది పరిస్థితి. ఆమెను అనధికారికంగా ఎందుకు గెస్ట్ హౌస్లో ఉంచారు? ఎవరైతే సో కాల్డ్ బ్లూ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారో వీళ్ళు ఆన్సర్ చేయాల్సిన ప్రశ్నలు ఇవి. ఎందుకు ఆమెను అనధికారికంగా వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఉంచారు? కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా ఉంచారంట అనధికారికంగా. సరే, గెస్ట్ హౌస్లో ఉంచి రాత్రిపూట విచారణ చేసే అధికారం ఎవరిచ్చారు? అసలు గెస్ట్ హౌస్లో ఉంచడమే తప్పు. నెక్స్ట్, సిఐ స్థాయి అధికారి సరిపోడా? సరే, నిజంగా ఆమె మీద ఒకవేళ అదే కేసు పెట్టారనుకోండి, ఏది 420 పెట్టారో లేదా వేరే కేసు పెట్టారో అన్నీ కలిపి కూడా 7 years లోపు వచ్చే కేసెస్ ఇవి. మరి ఈ 7 years వచ్చే కేసెస్కు 40 రోజుల పాటు రిమాండా? స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చుగా అనుకుంటే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి. మీరు అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అన్ని 420 కేసులకు, అన్ని ఫోర్జరీ కేసులకు మీరు ఐపీఎస్లను ఇన్వాల్వ్ చేసి పంపిస్తున్నారా? ప్రతి ఒక్క కేసుకు మీరు ఐపీఎస్ని ఇన్వాల్వ్ చేసి ఐపీఎస్ను డైరెక్ట్గా పర్సన్ దగ్గరకు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తున్నారా? రెండో విషయం, అక్కడికి వెళ్ళిన వాళ్ళు కనీసం లాయర్కు ఫోన్ చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళకు గ్యాడ్జెట్స్ అన్ని లాక్కున్నారు. అన్ని గ్యాడ్జెట్స్ లాక్కొని హుటాహుటిన వాళ్ళను కనీసం లాయర్కు కూడా కాల్ చేసే పరిస్థితి ఇవ్వకుండా తీసుకొని వచ్చేసారు. ఇవి ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పే ఎవరైతే దమ్ముందో వాళ్ళు మాట్లాడి తర్వాత ఆమె మీద ఆరోపణలు చేయాలని చెప్పి నేను చెప్తున్నా. మనకు ఆమె వ్యక్తిగతం వద్దు. సరే, ఆమె వ్యక్తిగతం ఏంటి అన్నది నేను మీకు చెప్పుకుంటూ వస్తున్నా. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది, ఒకవేళ ఆమె బ్యాక్గ్రౌండ్లో ఆమె ఏం చేసింది అన్నది మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆమెను అన్యాయం చేశారా లేదా, ఆంధ్రప్రదేశ్లో ఆమెను హింసించారా లేదా, ఆంధ్రప్రదేశ్లో ఆమెకు ఇబ్బంది పెట్టారా లేదా, ఇదే మనకు కావాలి. ఇంతవరకే మనం మాట్లాడదాం. మన అధికారులు ఏం చేశారు, మన అధికారులు ఎందుకు ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారన్నది ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ 7 years లోపు కేసులకు 40 రోజుల పాటు రిమాండా? స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, లేదంటే మీరు ఒకవేళ రిమాండ్ పెట్టేశారు, మీరు రిమాండ్ పెట్టిన తర్వాత ఆమెను బెయిల్ రాకుండా అడ్డుకున్నారన్నది ఆమె వాదన. మీరు వైట్ పేపర్ల మీద సైన్లు పెట్టించుకున్నది వాస్తవం కాదా? ఆనాడు అధికారులు ఇవే అంశాలపై ఈనాడు విచారణ జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా శిక్షించే పరిస్థితి నెలకొంది. రైట్, ఇంకొక విషయం, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లను హోల్డ్లో పెట్టారు, వీఆర్లో పెట్టారు. అందులో ఈ 3 కూడా ఉన్నారు. ఎవరా 3 స్పెషల్ అధికారులు అంటే, మన గతంలో పనిచేసిన మాజీ ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా విజయవాడ సిపి కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని. 16 మందిలో వీళ్ళు కూడా 3 ఉన్నారు.
అందుకే కూటమి ప్రభుత్వం ముందు రాగానే వీళ్ళు చేసిన పనులు ప్రతి ఒక్క పనులు కూడా వాళ్ళ దృష్టిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి, విజనరీ లీడర్, ఆయన సీఎం అయిన తర్వాత ఊరికనే ఎవరి మీద అలాగా టార్గెట్ చేసి పెట్టారండి. వాళ్ళని పెట్టారంటే ఆ పెట్టడానికి గల కారణాలు, డీజీ స్థాయి ఎవరైతే డీజీపీ తిరుమలరావు గారు కూడా ఉన్నారో ఆయన కూడా వీళ్ళని అలా హోల్డ్లో ఉంచారంటే వీళ్ళు చేసిన పనులే. వీళ్ళు ముగ్గురు ఏంటంటే వీళ్ళను వీఆర్లో పెడితే వీళ్ళు అక్కడిక్కడ తిరుక్కుంటున్నారని చెప్పి వీళ్ళని ఏం చేశారంటే ఒక మెమో జారీ చేశారు. మీరు వచ్చి ఆఫీస్కి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో ఉండి ఉదయం వచ్చినప్పుడు సైన్, సాయంత్రం వెళ్ళేటప్పుడు సైన్ అన్నారు. కానీ అది కూడా వీళ్ళు చేయట్లా. సరే, దానికి సంబంధించిన ఒక చర్యలు వీళ్ళ మీద ఉంటాయి. ప్లస్ వీళ్ళు చేసిన ఏవైతే డీజీ స్థాయి అధికారి ఇన్వాల్వ్ అయ్యి ఈ చిన్న కేసులో, ఫేక్ కేసులో, చిన్న కేసు అని నేను చెప్పానండి, ఫేక్ కేసు, ఆ కేసు చిన్నదైనా ఏదైనా ఫేక్ కేసు, అది ఒక ఫేక్ కేసులో ఆమెను తీసుకొని రావడానికి డీజీ స్థాయి అధికారి ఇన్వాల్వ్ అయ్యి చేశారంటే, ఐపీఎస్లు, కమిషనర్లు, డీసీపీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి చేశారంటే వాళ్ళు ఏం ఆశించి చేశారు, వీళ్ళ వెనక ఎవరున్నారు, రైట్? వన్ బై వన్ అవన్నీ వస్తాయి. అయితే ఇక్కడ ఈ ముగ్గురు అధికారులు ముఖ్యంగా చిక్కుల్లో పడబోతున్నారు. నార్మల్ చిక్కులు కాదు, భారీ స్థాయిలో వీళ్ళు. ప్రశాంత్ కిషోర్ ఏదైతే చెప్పారో హీఈస్ గోయింగ్ టు లూజ్ బిగ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని, అదే స్థాయిలో ఈనాడు ఈ అధికారులు కూడా చాలా భారీ ఎత్తున నష్టపోబోతున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు మనం అసలు ఏంటి విషయం అని చూస్తే, రైట్, ఇప్పుడు మనం కాదంబరి జత్వాని విషయానికి వద్దాం. అసలు ఎవరి కాదంబరి జత్వాని? కాదంబరి జత్వాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈమెపై ఎందుకు వైసీపీ బ్లూ మీడియా వాళ్ళు కుక్కల, నాగేశ్వరరావుతో సహా అందరూ కూడా కుక్కల్లా ఆమె మీద పడుతున్నారు అన్నది ఒకసారి మనం చూద్దాం. అసలు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఈమె మీద పడుతున్నారు, ఈమెపై లేనిపోని ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అన్నది ఒకసారి మనం చూసే ముందు ఈమె బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ కాదంబరి జత్వాని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తండ్రి నరేంద్ర కుమార్ జత్వాని ఒక నేవీ ఆఫీసర్, మర్చెంట్ నేవీ ఆఫీసర్. ఆయన తల్లి ఆశా జత్వాని, ఆమె రిజర్వ్ బ్యాంక్లో ఒక ఆఫీసర్ అండి, ఒక ఆఫీసర్ స్థాయి అధికారి ఆమె. ఇక ఈమె ఏం చదివింది? ఈమె చదువు ఏంటంటే ఈమె హెచ్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ గుజరాత్లో స్టేట్ టాపర్. ఈమె డిస్ట్రిక్ట్ టాపర్ కాదండి, స్టేట్ టాపర్ ఈమె. తర్వాత ఎంబీబీఎస్ మున్సిపల్ మెడికల్ కాలేజ్, అహ్మదాబాద్ మున్సిపల్ మెడికల్ కాలేజ్లో ఈమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఫిజియాలజీలో ఈమె గోల్డ్ మెడల్ సాధించింది. ఫిజియాలజీలో ఆమె గోల్డ్ మెడల్ సాధించి అస్థెటిక్ మెడిసిన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆమె ట్రైన్ అయింది. ఆమె ట్రైన్ అయ్యి కాస్మెటిక్ ఫిజిషియన్గా ఆమె ప్రాక్టీస్ చేస్తుంది. కాస్మెటిక్ ఫిజిషియన్గా ఆమె ప్రాక్టీస్ చేస్తుంది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్, ఈమె పీజీపీ అంటారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, పీజీపీ ప్రోగ్రాంలో ఆమె హైదరాబాద్లో 800 మార్కులకు గాను 730 మార్కులు సాధించి 94% ఆమె ఐఎస్బి, హైదరాబాద్ ఐఎస్బిలో ఫుల్ స్కాలర్షిప్ మీద చదువుకుందాం. ఆమె 94% సాధించింది అక్కడ పీజీపీ ప్రోగ్రాంలో. అదేవిధంగా నేషనల్ చెస్ ఛాంపియన్షిప్లో గుజరాత్ తరపున ఆమె ఆడింది. గుజరాత్ తరపున నేషనల్ చెస్ ఛాంపియన్షిప్కు వెళ్ళిందా. ఇక మిస్ గుజరాత్ కూడా. అదేవిధంగా మెడిసిన్లో అకాడమిక్ ఆర్టికల్స్ను ఆమె చాలా వరకు రాసింది, అకాడమిక్ ఆర్టికల్స్ను రాసింది. ఇవన్నీ చదవడానికే మన వైఎస్ఆర్సీపీ సోకాల్డ్ ఎవరైతే వైఎస్ఆర్ జగన్ అండ్ కో ఉన్నారో వాళ్ళు ఇవన్నీ చదవడానికే వాళ్ళకి చాలా టైం పడుతుంది. మరి అటువంటి వ్యక్తులు అంత చదివిన ఒక అమ్మాయిని సిల్లీగా తీసుకొచ్చేసి ఆమె ఒక హనీ ట్రాప్లో వేస్తుంది, ఆమె ఒక హనీ ట్రాప్కు గురి చేస్తుంది. చాలామంది ఆమెపై కేసులు పెట్టారన్న మాటలు వింటుంటే ఆ అమ్మాయికి కడుపు రగిలిపోయేది. పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళకు కూడా కడుపు రగిలిపోయే పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నిటిని ఎలా ప్రేరేపిస్తున్నారు? స్వయాన జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాలో అదే ఈశ్వర్ కూర్చొని, అదే వైఎస్ భారతి ఆమె ఛానల్లో ఆమె అక్కడ ఆ ఈశ్వర్ను కూర్చోబెట్టి అటువంటి నోటికొచ్చినట్టు మాటలు ఎలా మాట్లాడిస్తున్నారు? మాట్లాడించడానికి నోరెలా వస్తుంది? అటువంటి ఒక అమ్మాయి మీద హనీ ట్రాప్ ముద్ర వేశారు. ఆఖరికి హనీ ట్రాప్ ముద్ర వేసి ఆమె ఇలాగే అంటే నేరపూరితంగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది, ఇలాంటి కబ్జా అంటే చాలామందిని ట్రాప్కు గురి చేసి బెదిరింపులకు గురి చేస్తుంది అన్న మాటలను తెర మీదకు తీసుకొస్తున్నారు. సరే, ఇప్పుడు కాదంబరి జత్వాని మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అసలు ఈ కాదంబరి జత్వానిని ఆంధ్రప్రదేశ్కు ఎందుకు తీసుకొచ్చారన్నది ఒక్కసారి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు కాదంబరి జత్వానిను తీసుకురావడానికి గల కారణాలు మనం మాట్లాడుకుందాం. అందుకు సంబంధించి
రైట్. కారణాలు ఏంటంటే ఈ కుక్కల విద్యాసాగర్ అనే ఒక వ్యక్తి పెనమలూరు నియోజకవర్గం నుంచి 2014లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేశాడు. ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి 2009 నుంచి 2024 వరకు నాకు జత్వానీ పరిచయం. ఈ పరిచయంలో నేను ₹1 కోటి వరకు దాదాపు ఆమెకు ఇచ్చాను అని చెప్పి ఒక ఫేక్ కంప్లైంట్ ఒకటి ఇచ్చాడు. సరే, అది ఫేకా రియలా అన్నది పక్కన పెడితే ఆ గ్రౌండ్స్ మీద తనను తీసుకురాలేదు. తనను ఈ ఈ ఈ ఈ ఒక కేసు ఉంది, ఇది సరిపోదు తీసుకురావడానికి. మరి ఇంకేంటి, బ్లాక్మెయిలింగా సరిపోదు ఆమెను ఎత్తుకురావాలంటే, ఇంకేంటి చీటింగా సరిపోదు తీసుకురావాలంటే, ఇంకేంటి ఫోర్జరీగా సరిపోదు తీసుకురావాలంటే. ఇప్పుడు ఒక ప్లాన్ చేశారు, ఒక పన్నాగం చేశారు. ఆ పన్నాగం ఏంటంటే ఫోర్జరీలో వీళ్ళు ఏం చేశారంటే జగ్గయ్యపేట అంటే జగ్గయ్యపేటలో వీళ్ళు ఏమని ప్లాన్ చేశారంటే కుక్కల విద్యాసాగర్కు చెందిన 5 ఎకరాల భూమి ఉందంట. ఆ భూమిని మన జత్వానీ ఏం చేసిందంటే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి 2018లో ఆ ఫేక్ డాక్యుమెంట్స్లో ఈ విద్యాసాగర్ సిగ్నేచర్ ఆమె చేసేసి ఆ సిగ్నేచర్ చేసిన డాక్యుమెంట్స్ను అమ్మేందుకు మన కృష్ణా జిల్లా కోసూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వీర వెంకట నాగేశ్వరరావు రాజు వాళ్ళ అల్లుడు భరత్ కుమార్ ఇద్దరి దగ్గర వద్ద నుంచి 5 లక్షల రూపాయలు ఆమె తీసుకుందంట. ఇది కేసు. ఈ కేసుపై ఆమెను ఇక్కడ నుంచి ఎఫ్ఐఆర్ బుక్ చేసి హుటాహుటిన పోలీస్ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ గ్యాడ్జెట్స్ అన్ని లాక్కొని వాళ్ళను హుటాహుటిన ఎత్తి హైదరాబాద్ నేరుగా విజయవాడకి తీసుకువచ్చేసారు. ఇది కేసు. ఈ కేసు మీద డైరెక్ట్గా ఐపీఎస్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడికి వెళ్ళి తీసుకువచ్చేసారు 5 లక్షలకు, ఓన్లీ ఫర్ 5 lakhs. సరే, అది 5 lakhs 50 lakhs అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో 5 lakhs కాదు కదా 5 crores కంప్లైంట్ ఇచ్చిన ఒక డీజీ స్థాయి అధికారి ఇన్వాల్వ్ ఎప్పుడు అయిన దాఖలాలు భారతదేశంలోనే లేవన్నది నా అభిప్రాయం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద కంప్లైంట్స్ ఇచ్చినా కూడా ఒక ఇన్స్పెక్టర్ లేదా డిఎస్పీ లేదా డీసీపీ స్థాయి అధికారి ఇన్వాల్వ్ అయి ఉంటారే తప్ప ఒక డీజీ స్థాయి అధికారి ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. సరే, ఎక్కడో ముంబైలో ఉన్న జత్వానీ ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా జగ్గయ్యపేటకు వచ్చి, ఆ పేరే నోరు తిరుగుండదు బహుశా ఆమెకి, జగ్గయ్యపేటకు వచ్చి జగ్గయ్యపేటలో ఎక్కడో ఉన్న ఆ 5 ఎకరాల భూమి ఈమె అంట ఫోర్జరీ చేసి ఆ ఫోర్జరీ 5 లక్షల రూపాయలు తీసుకుందంట. మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఫోర్జరీ చేశారని చెప్పి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారో ఆ ఫేక్ డాక్యుమెంట్స్లో ముంబైలో ఏదైతే ఈమె అడ్రస్ ఉందో ఆ అడ్రస్ని అక్కడ మెన్షన్ చేశారు. జత్వానీ అడ్రస్ రాయాలి కదా, రాయాలన్నప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్లో కొన్నవారు ఎవరంటే జత్వానీ అని చెప్పి ఆమె అడ్రస్ రాశారంట. ఆమె ఏం చెప్తుంది జత్వానీ, అరే బాబు నువ్వు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి 2018లో నా అడ్రస్ ముంబై ఫ్లాట్ది రాసావు, ఈ ముంబై ఫ్లాట్ నేను కొన్నదే 2020లో రా, నువ్వు ఎట్ట రాసావు రా అంటది ఆమె. ఇది పరిస్థితి. ఇలా జరిగింది. 2020లో ఆమె అక్కడ ఒక ఫ్లాట్ కొంటే అప్పుడు ఆ అడ్రస్లో ఆమె చేరితే ఆ అడ్రస్ను మనోడు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు 2018లో అని చెప్పి అడ్రస్ వేసాడుగా, ఆ 2018లో ఆమె అదే ఇంట్లో ఉన్నట్టు వీళ్ళు రాసేసారు. ఇది ఫేక్ క్రియేషన్, మొత్తం ఫేక్ అని చెప్పి ఇక్కడ ప్రూఫ్ అయిపోయింది. సరే, ఇక్కడ పెద్ద మలుపు ఏం తెలుసా, పెద్ద ట్విస్ట్ ఏం తెలుసా మీకు? ఈ ట్విస్ట్ మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు. ఏంటంటే ఈ ట్విస్ట్ ముఖ్యంగా ఈమె ఎవరి పేర్లు అయితే వీళ్ళు మన కుక్కల విద్యాసాగర్ ఇద్దరి పేర్లు అయితే చెప్పాడో 5 లక్షల రూపాయలు తీసుకుందామే అని చెప్పి వాళ్ళ పేర్లు ఏంటంటే కృష్ణా జిల్లా కోసూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వీర వెంకట నాగేశ్వరరావు రాజు అల్లుడు భరత్ కుమార్ వీళ్ళ దగ్గర నుంచి అంట 5 లక్షల రూపాయలు ఆమె తీసుకుందంట. ఇది కేసు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అరే బాబు కేసుతో మాకు సంబంధం లేదు, అసలు కేసే తెలియదు మాకు. కుక్కల నాగేశ్వరరావు, ఇదిగోండి ఈ కుక్కల విద్యాసాగర్ తండ్రి ఎవరైతే ఉన్నారో కుక్కల నాగేశ్వరరావు దగ్గరకు మేము వెళ్ళి తిరుమలకు మాకు టికెట్లు కావాలని చెప్తే తిరుమల దర్శనానికి ఆ టికెట్లకు సంబంధించిన మా ఇద్దరి ఆధార్ కార్డులు మేము అక్కడ ఇస్తే ఆ ఆధార్ కార్డులను పెట్టి వాళ్ళు ఫేక్ కంప్లైంట్ క్రియేట్ చేశారు అని చెప్పి వాళ్ళు క్లియర్గా నిన్న వెళ్ళి ఏం చేశారంటే ఈ కూచిపూడి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో కూచిపూడి పోలీస్ స్టేషన్కు వెళ్ళి, సార్ ఆ జత్వానీ ఎవరో మాకు తెలియదు, మేము 5 లక్షలు ఎవరికి ఇవ్వలేదు, మాకు అసలు సంబంధమే లేదని చెప్పి వాళ్ళు 2 చేతులు ఎత్తేసిన పరిస్థితి. వాళ్ళు క్లియర్గా కూచిపూడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారండి. వాళ్ళు వెళ్ళి కూచిపూడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆ జత్వానీకి సంబంధించిన అంశం మాకు సంబంధమే లేదు అని చెప్పి కమిషనర్కు కూడా, ప్రస్తుతం ఉన్న కమిషనర్ కూడా ఒక లెటర్ రాశారు వాళ్ళు. ఇది క్లియర్గా ఇక్కడ అర్థమైపోయింది. ఇది ఒక ఫేక్ కంప్లైంట్, ఇది ఒక ఫేక్ కేస్.
మరి ఫేక్ కేసులో ఫేక్ కంప్లైంట్లో డీజీ స్థాయి అధికారి ఇన్వాల్వ్ అయ్యి ఇంటెలిజెన్స్ను పంపడం, అదేవిధంగా ఇక్కడ ఐపీఎస్ స్థాయి అధికారులు ఇన్వాల్వ్ అయ్యి నేరుగా అక్కడికి వెళ్ళి ఆమెను తీసుకురావడం, ఆమె దగ్గర నుంచి గ్యాడ్జెట్స్ తీసేసుకోవడం, ఆమె దగ్గర నుంచి తీసుకున్న గ్యాడ్జెట్స్ తీసుకొని ధ్వంసం చేసేసి అవి ఈమెను 40 రోజుల పాటు జైలుకు పంపడం, ఆమెకు సంబంధించిన ఏవైతే రిలేషన్స్ ఉంటారో వాళ్ళను కనీసం వచ్చి ఇంటర్వెల్లో పర్మిషన్ కూడా ఇవ్వకపోవడం చూడడానికి, ఇవన్నీ చూస్తుంటే క్లియర్గా ఇక్కడ జరిగిన తప్పు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారో ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇది డైరెక్ట్గా పోలీస్ వ్యవస్థ దిగి ఎంట్రై చేస్తుందా, వాళ్ళు అలాంటి సాహసాన్ని కొడిగడతారా? లేదు. మరి ఎవరు చేశారు, ఎవరు చేయించారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కుక్కల నాగేశ్వరరావు, వీళ్ళు ముగ్గురు ఇక్కడ క్లియర్గా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక డీజీ స్థాయి అధికారి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మోచేతి నీళ్లు తాగే అధికారులు అని చెప్పి వీళ్ళకి పేరుంది. ఎవరెవరికి? ముగ్గురికి, మన విశాల్ గున్నీకి, కాంతిరాణా టాటాకు, అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులకు. మరి వీళ్ళు ముగ్గురికి అటువంటి పేరున్న అధికారులు వీళ్ళు డైరెక్ట్గా ఇంతటి సాహసాన్ని కొడిగడతారా, అక్కడికి వెళ్ళి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడతారా డైరెక్ట్గా అంటే నో అన్న ఆన్సర్ వినపడుతుంది. మరి వీళ్ళ వెనక ఉండి చేయించింది ఎవరయ్యా అంటే వైఎస్ఆర్సీపీ కీలక నేతలు. జగన్మోహన్ రెడ్డి స్వయాన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, కుక్కల విద్యాసాగర్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అధికారుల్లో ముగ్గురు, పొలిటికల్గా ముగ్గురు. వీళ్ళు 6గురు ఎంటర్ అయి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారు, ఒక ఆడపిల్ల జీవితాన్ని ఖండం చేసేశారు, ఒక ఆడపిల్ల రిలేషన్షిప్స్ను దూరం చేశారు, ఒక ఆడపిల్ల వృద్ధ తల్లిదండ్రులను నరకయాతన అనుభవించేలా చేశారు. ఇది ఇక్కడ మనకు తెలిసి వస్తున్న విషయం. సరే, ఇప్పుడు కాదంబరి జత్వాని జరిగిన అన్యాయాన్ని ఎవరు ఇది చేయలేరు, అది తిరిగి మార్చలేరు. కాబట్టి ఇప్పుడు జరగాల్సింది ఏంటి? కాదంబరి జత్వాని ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, వీళ్లకు సహించబోట్ల, వైఎస్ఆర్సీపీ బ్లూ మీడియాకు సహించబోట్ల. నిన్నైతే మొత్తం వీడియోస్ కంటిన్యూగా సాక్షిలో ఆ ఈశ్వర్ కూర్చొని మాట్లాడిన వీడియోలు, ఎవరో ఇద్దరు యాంకర్లు కూర్చొని మాట్లాడిన వీడియోస్ అన్నీ కూడా కాదంబరి జత్వాని హనీ ట్రాప్, ఆమె అనేక మంది ఆమె మీద కేసులు పెట్టున్నారు, ఆమె ఒక హనీ ట్రాపరు, ఇటువంటి విషయాలను చెప్పుకొస్తున్నారు. అరే మీ మొఖాలు మీరు, అసలు కేసు ఏంద్రా, ఇక్కడ పెట్టిన కేసు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అసలు ఎవరు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారా ఆంధ్రప్రదేశ్కి? అసలు కేసులో డెప్త్ ఏంద్రా, గ్రౌండ్ ఏంద్రా, ఇవన్నీ అడగట్లా వాళ్ళు, ఇవన్నీ మాట్లాడట్లా. ఆమె హనీ ట్రాప్ అంట, ఆమె మీద కేసులు ఉన్నాయంట ఇండియా మొత్తం మీద. అరే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తీసుకొచ్చారు బాబు? ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాల్సిన అవసరం ఏముంది బాబు? ఇది మనం ఈశ్వర్ని అడుగుతున్న ప్రశ్న. అరే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఇది చెప్పట్లా. మన ఈశ్వర్ బాబు ఏం చెప్తాడంటే, మేము ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చిన సంగతి మాకొద్దు, ఆమె అక్కడ ఏం చేసింది, ఇక్కడ ఏం చేసింది, ఇదే మాట్లాడుతున్నారు వాళ్ళు. అయినా ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడాలంటే వాళ్ళకి మనసు ఎలా వస్తుందో, నోరైతే వస్తుంది, మనసు ఎలా వస్తుందో అర్థం కావట్లా. రైట్, వాళ్ళకి నోరు వస్తుంది, మనసు వస్తుంది అని చెప్పి ఇప్పుడే ఇంతటి నీచాన్ని కొడిగడతారా? ఒక మహిళ ఉండి వైఎస్ భారతిరెడ్డి వెనక ఉండి నడిపిస్తున్న ఒక సాక్షి ఛానల్ ఈ స్థాయికి దిగజారుతారన్నది ఇక్కడ అర్థమవుతుంది. రెండోది, అసలు ఆమె నిన్న ఇన్వెస్టిగేషన్కి వచ్చింది. ఇన్వెస్టిగేషన్లో కాదంబరి జత్వాని అసలు మెయిన్ ఆమెకు సంబంధించి ఏంటి, ఆమె విచారణ సమయంలో ఆమె చెప్పిన అంశాలు ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఆమె చెప్పిన అంశాలు ఏంటంటే, ఒకటి, పోలీసులు తప్పుడు కేసు బనాయించారు. రెండోది, విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా ఆధ్వర్యంలో ఈ తప్పుడు కేసును బనాయించారు. పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. కనీసం వాళ్ళ లాయర్కు ఫోన్ చేయనివ్వలేదు కదా, ఏమనుకోవాలి ఆమె? ఇందులో కోట్ల రూపాయలు చేతులు మారాయని అనుమానం. కోట్ల రూపాయలు అంటే ఎవరైతే ఆ కుక్కల విద్యాసాగర్ ఉన్నాడో, వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు ఉన్నారో, అధికారులకు కోట్ల రూపాయలు ఇచ్చుంటారన్నది ఆమె ఇక్కడ మెన్షన్ చేస్తున్న డౌట్, అది అనుమానం ఆమెకు. అదేవిధంగా నాపై ఎవ్వరు కూడా కేసు పెట్టలేదు. ఈ మాలవ్ థానీ అని చెప్పి ఎవరి పేరైతే చెప్పారో ఆ మాలవ్ థానీ ఏషియన్ పెయింట్స్ అధినేత అతను కేసు పెట్టారని చెప్పి, హనీ ట్రాప్ అని చెప్పి ఎవరైతే ఈ సొల్లు మాటలు చెప్తున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇక్కడ మాలవ్ థానీ అనే వ్యక్తి ఎక్కడా కూడా కేసు అతని మీద పెట్టలేదు, ఆమె మీద పెట్టలేదు అన్నది ఈమె చెప్తుంది. మా అందరి అకౌంట్ సీజ్ చేశారు వాళ్ళకి పెన్షన్కు సంబంధించిన డబ్బులు, పిఎఫ్కు సంబంధించిన డబ్బులు, దాదాపు 80 లక్షల రూపాయలు ఉన్న అకౌంట్స్ అన్నింటినీ, దాదాపు 18 అకౌంట్స్ను వాళ్ళు సీజ్ చేశారంట. అవసరమే ఉంది, సీజ్ చేశారు వాళ్ళు. ఇప్పటికీ అవి సీజ్లోనే ఉన్నాయి. విచారణ నేపథ్యంలో నాకు తెలిసి ఇప్పుడు రేపో మాపో అవి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇన్ని రోజులు కూడా అవి సీజ్ చేశారు అకౌంట్స్.
వీళ్ళు కనీసం ఖర్చులు కూడా లేకుండా వాళ్ళు అవసరాలకు అడుక్కునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఒక ఆడపిల్లను ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే నాకు కూతుర్లు ఉన్నారు, నా కూతురుకు అన్యాయం జరిగితే నేను చైనా అంటాడు. కానీ ఇక్కడ చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే కనీసం బయటకు కూడా రాకుండా తెలియకుండా మొత్తం పని కానిచ్చేశారు. ఇంకొకటి, రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. ఇది తెలిసిన విషయమే. రాజకీయ నాయకుల ప్రమేయం ఖచ్చితంగా అందులో ఉండబట్టే అంతటి సాహసానికి వాళ్ళు ఒడిగట్టారన్నది ఇక్కడ తెలుస్తుంది మనం. కాబట్టి ఇక్కడ పూర్తి విషయం మనకు అర్థమైంది. కాబట్టి ఎవరైతే అధికారులు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు ఎంతటి స్థాయి వాళ్ళైనా సరే వాళ్ళకు కఠినంగా వాళ్ళు శిక్ష అనుభవించాలి. ఒకవేళ వాళ్ళు తప్పు చేసి తప్పకుండా వాళ్ళు శిక్షకు గురి కావాలన్నది, వాళ్ళను ఒకవేళ అధికారులు అయితే వాళ్ళను డిస్మిస్ చేయాలన్నది ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. అదేవిధంగా పొలిటీషియన్స్ అయితే వాళ్ళకి శిక్ష పడాలన్నది, సరైన శిక్ష పడాలన్నది ప్రతి ఒక్కరు కోరుతున్నారు.